వారం రోజుల క్రితం ఇప్పుడు రాకపోతే ఎండిపోయానా? ఎంతమంది వేస్తారు ఇట్లా కంది చంటపట్ల గ్రామంలో? నమస్తే అండి. మనం కల్లూరు మెయిన్ రోడ్ పక్కన ఉన్న రాజీసార్ జనాలు అడుగుతారు. క్రితం నీళ్లు లేక ఈ కాలం అంతా పోసిపోయింది. రైతులు కూడా తమ పొలాలు పొట్టకొచ్చి చెప్పారు. సో మనం కూడా ఈ కాలం దగ్గర వచ్చి కాలం ఎండిపోయింది. సో రైతులు కూడా చాలా బాధపడ్డారు. మన రాష్ట్ర సమాచారంలో ఈ కథనం వేశాము. సో అధికారులు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ ఆధ్వర్యంలో చాలా త్వరగా రిపేర్ చేశారు, చేశారు. సో రైతులు మరి వాళ్ళ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ రైతులతో మనం మాట్లాడి ఇప్పుడు రాకపోతే ఎండిపోయానా? మేడం ఏం పేరు మీ పేరు? ఓకే, మీరు ఏంటి పంట? కంది. ఎంతమంది వేస్తారు ఇట్లా కంది చంటపట్ల గ్రామంలో? ముగ్గురు. మీరు ఎంత వేసారు? 2.5 వేసారు. మీరే చూసుకుంటారా? మీరే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటా మీరు ఉన్నారు. అండ్ కంది పంట కొంచెం వెరైటీగా కనిపించేటాలుగా నాకు ఎక్కువ లేదు కదా ఏడా. సో మేము మీతో ఒకసారి మాట్లాడదాం. 2.5 ఎకరాలు వేసారు. ఓకే, ఇంకా వరి ఉందా? వరి ఉంది. సో మొన్న బాగా కాలువ ఏదో కొద్దిగా ప్రాబ్లం, గండిపడి కాలువ రాలేదు, చండపట్లో పంట పొలాలు ఎండుతున్నాయని అంటేను మనం వచ్చి ఇక్కడ చూసాము. సో మరి ఇప్పుడు కాలువ వస్తుంది, హ్యాపీనా అంతా? పొలాలు అయితే ఇప్పుడు ఓకేనా? ప్రభుత్వానికి కూడా మరి థ్యాంక్స్ చెప్పవచ్చా? చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ వెరైటీ ఏమన్నా మరి చెడకంది అంటారా? ఓకే మేడం, మరి అగ్రికల్చర్ అధికారులు అప్పుడప్పుడు వస్తారా, చూస్తారా ఇట్లా మరి వెరైటీ పంట? చేశారు. సో మరి మీకు కోతులు బెడద ఏమన్నా ఇక్కడ ఉంటుందా? ఓకే, సో మీరే మొత్తం పంట అంతా చూసుకుంటారు. ఇప్పుడు వెరైటీ క్రాప్స్ వేస్తున్నారు మీరు. ఓకే, వరి కూడా మీరే అంతా చూసుకుంటారు. పోయిన సంవత్సరం వేసినానండి, ఎంత ఉండి కొన్ని 20-30 వేలు దండకు వచ్చింది. కందులా మేడం? వర్షాలు లేవుగా, పెరగల, మొక్క వేసిన కానీ వర్షాలు లేక. ఓకే, ఈ సంవత్సరం వర్షాలు అనేగా మంచిగా ఉంది. ఓకే, ఎప్పుడు వస్తుంది మరి? జనవరిలో వస్తుందా? సంక్రాంతి వెళ్ళాక. ఓకే, ఇది మన మహిళా రైతు చంటపట్ల గ్రామంలో. సో కంది మరియు వరి అంతా వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడికి మనం ఈ రోడ్లో వచ్చేటాల కాలువ వస్తుందని రైతులు హ్యాపీగా ఉన్నారని మనం కనుక్కుందామని వస్తే ఇక్కడ ఒక మహిళా రైతు కనిపించారు. సో వాళ్ళు వెరైటీ పంటలన్నీ కందులు కూడా ఇస్తున్నారు, వరి పండిస్తున్నారు. అండ్ కాలువ వచ్చినందుకు ఇప్పుడు మన మినిస్టర్ గారికి కూడా, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. బాలకృష్ణ చండపట్ల. ఇది చండపట్ల రెవెన్యూ. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు. ఓకే, ఇప్పుడు మరి మొన్నటిదా కాలేదు, పంట ఎండిపోతుందని మీరు ఇదయ్యారు కదా? ఎండిపోయింది, నీళ్ళు రావడం వల్ల కొద్దిగా ప్లస్ అయింది. సో ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో రాకపోతే ఇప్పుడు ఎండిపోయాయి. ఎందుకు బిర్రుపొట్ట అని అన్నారు కదా? చేతికి వచ్చింది, నోటి కాడికి వచ్చింది, కింద పడిపోయింది. సో ఇప్పుడు బిర్రుపొట్ట ఇప్పుడు మనకి 2-3 రోజుల్లో నీళ్ళు రాకపోతే మాత్రం అసలు కొలాప్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకైతే సమయానికి అందినట్టే నీళ్ళు, కానీ సాగర్ నిండుగా ఉన్న నీళ్లు మీకు ఇబ్బంది అయింది. సో ఇప్పుడైతే వాటర్ వచ్చినాయి కాబట్టి పొట్ట మీద ఉన్నాయి. ఇప్పుడైతే మన హ్యాపీ, రైతులు చాలా హ్యాపీ. ఓకే, మన ప్రభుత్వానికి కూడా ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాం. లోకల్ ఎమ్మెల్యే గారు, ఓకే, తొందరపడే అట్లా నీళ్ళు ఇవ్వట్టే కదా. సో ఎప్పుడైనా రైతులకి ఇట్లనే త్వరగా ఏదైనా అవసరం అయితే ఏమని చెప్తారా? చెప్తాను. చెప్పండి మరి, మీరు ఏం చెప్తారా సార్? మీకు ఇంకేం కావాలి? మీకు ఏంటి? నీరు వాటర్ ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. మండలం చంటపట్ల విలేజ్లో ఉన్నాం. గత వారం క్రితం సాగర్ కాలువ గండిపడ్డది, మా పొలాలు ఎండుతున్నాయి మొర్రు అని ఇదే రైతులు మొత్తుకుంటే మన రాస్కూర్ సాంబా ఛానల్ వచ్చి ఇక్కడ పరిశీలించినప్పుడు నిజంగానే పంటలు ఎండిపోతున్నాయి. సో అది మన ఛానల్ వేసాం. సో అధికారులు బాగా పనిచేశారు. మన ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారు అధికారులు బాగా మంచి పని చేయించి కాలువ ఇచ్చారు. సో మన కల్లూరు మండల చండ్రపట్ల రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ రోజు నీళ్ళు చూడండి, కెనాల్ ఇదంతా. సో ఇదే వరి పొలంలో మనం ఆ రోజు నెర్రలు కొట్టినాయి, మా బిర్రు పొట్ట అని చెప్పారు అదే రైతులు. ఈరోజు రైతు యాక్చువల్గా లేడు, కాలువ నీళ్ళు వస్తున్నాయి.
సో ఇక్కడ వదిలేసాడు ఈడ చక్కగా నీళ్లు పోతున్నాయి. ఆయన హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నారు ఆయన గారు. ఈ రోజు నాకు ఆయన కూడా దొరకలే. సో ఇది రైతులకు ఇప్పుడు వాటర్ వచ్చేసినాయి అంటే హ్యాపీగా మళ్ళీ అలా తీసేసుకున్నారు, హ్యాపీ పోయారు. సో ఈ రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ప్రభుత్వానికి కూడా వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. మన లోకల్ మినిస్టర్ గారికి అండ్ ఎమ్మెల్యే గారికి వీళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. చూడండి ఆల్రెడీ సరిపోయినాయి వాటర్ కూడా. వీళ్ళంతా హ్యాపీ అండి ఇక్కడైతే. సో ప్రభుత్వానికి వీళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. మనం ఇదే మళ్ళీ నిలబడినాం. మొన్న లొకేషన్ కూడా బ్యాక్ సైడ్ ఇది. మనం మొన్న 4 రోజుల క్రితం వచ్చినప్పుడు లింగనబోయిన శ్రీనివాసరావు చండ్రపట్ల వాసి మిర్చి తోట వేసాడు. సాగర్ కాలం మీద డిపెండ్ అయ్యి ఆయన మిర్చి తోట వేసాడు. వేస్తే ఆయన ఆ రోజు తలకాయ పట్టుకొని నాకు కాలువ రావట్లేదు, నా మొక్కలు వేస్తే ఎండిపోతున్నాయి అన్నాడు. ఈరోజు అయితే సాగర్ కాలువ వస్తుంది. మరి అధికారులు బాగా పనిచేశారు, మంత్రులు బాగా పనిచేశారు. చూడండి కాలువ ఆయన చేనుది మిరపతోట వస్తుంది. జస్ట్ ఇట్లా 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 అన్నాడంటే ఆల్రెడీ పెట్టాడు అయిపోయింది. ఇట్లా అన్నాడంటే ఫుల్ వాటర్ ఆయనకి. హ్యాపీ రైతులందరూ చండపట్ల రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను తోట కూడా చూడండి ఒకసారి మొత్తం పెట్టేసుకున్నారు. హ్యాపీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు.